వచ్చే అమావాస్య నీ పగ పరిమళించే సమయం. కృష్ణవేణిని వంశీ పెళ్ళామనే విషయమే పూర్తిగా మర్చిపోయాడు. అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళైన విషయం కూడా గుర్తులేదు. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి! రత్న, కష్టాలు సుఖాలు అనేవి జీవితం అనే చక్రానికి రెండు వైపులా ఉంటాయి. చక్రం తిరుగుతూ ఉంటే అవి వచ్చిపోతూ ఉంటాయి. కృష్ణవేణి, కృష్ణవేణి! 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 అత్తయ్య, కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళిందో ఏమో. అత్తయ్య, అత్తయ్య, మావయ్య! అత్తయ్య, అత్తయ్య, మావయ్య! కృష్ణవేణి, కృష్ణవేణి కనిపించడం లేదు. మొత్తం వెతికాను, నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య గారు. కృష్ణవేణి కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళింది? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే? వంశీ గుర్తుపట్టలేదని హర్ట్ అయి ఉంటుంది. ఫోన్ చేశాను, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్య గారు. కంగారు పడ కల్వేణి. కృష్ణవేణికి కష్టం వచ్చిందనో బాధ కలిగిందనో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోదు. నిజంగా వంశీ కృష్ణవేణి ఎవరో తెలీదనే అన్నాడు. దాని గురించి కృష్ణవేణి అస్సలు పట్టించుకోదు. ముందు వంశీ రికవర్ అయ్యాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలివేణి, నువ్వు టెన్షన్ పడకు. కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థమైంది. అమ్మా కృష్ణవేణి, ఏంటమ్మా ఇది? 20 ఏళ్లుగా కన్నబిడ్డతో అమ్మా అన్న పిలుపుకు దూరమయ్యావని మా ఆశ తీర్చడం కోసం, మా ఆనందం కోసం ఇంత గొప్ప త్యాగం చేస్తావా? ఇందులో నేను చేసిన త్యాగమేముంది మేడం? త్యాగం ఏముందా? అమ్మా అన్న పిలుపుతో నా బిడ్డను నాకు దగ్గర చేసి
నీ భర్తకు నువ్వు దూరం కావడం త్యాగం కదా? భర్త భార్యను గుర్తించకపోతే బాధగానే ఉంటుంది మేడం. కానీ కన్న కొడుకు కన్న తల్లిని గుర్తించకపోతే అంతకు మించిన నరకం ఇంకొకటి ఉండదు మేడం. ట్రీట్మెంట్ జరిగితే వంశీ నిన్ను గుర్తుపట్టడని ముందే తెలిసినా ఎందుకు ఒప్పుకున్నావమ్మా? వంశీ గారు నన్ను గుర్తుపట్టడంలో నాకు కలిగే ఆనందం కంటే వంశీ గారు ఆరోగ్యంగా ఉండడంలోనే నాకు ఎక్కువ ఆనందం ఉంటుంది మేడం. అమ్మా కృష్ణవేణి, సడన్ గా నువ్వు ఇంట్లో కనపడకపోయేసరికి అంతా కంగారు పడుతున్నారు. అప్పుడే మనోజ్ గారొచ్చి వంశీకి ట్రీట్మెంట్ జరిగితే నిన్ను గుర్తుపట్టడు అన్న నిజం నీకు ముందే తెలుసని చెప్పారు. నువ్విక్కడే ఉంటావని తెలిసి నేనిక్కడికొచ్చాను. నాకు వంశీ మామూలు మనిషి అయ్యాడన్న ఆనందం కంటే నిన్ను మర్చిపోయాడన్న బాధే ఎక్కువైంది కృష్ణవేణి. అలా అనకండి మేడం. మనందరికీ కావాల్సింది వంశీ గారు బాగుండడం. ఆయన బాగున్నారు, అంతే చాలు. మీరిద్దరూ కలిసి కాపురం చెయ్యాలని మేం కోరుకున్నాం గాని వంశీ బాగుపడి నువ్వు బాధపడ్డం కాదమ్మా మాకు కావాల్సింది. ఈ విషయం మాకు ముందే తెలిస్తే మేం వంశీ ట్రీట్మెంట్కి ఒప్పుకునేవాళ్ళం కాదు. మీ సంతోషం కోసం, నా సంతోషం కోసం వంశీ గారిని అలా వదిలేయడం న్యాయం కాదు మేడం. వంశీ గారు మీకు మాత్రమే, లేదంటే నాకు మాత్రమే చెందిన వ్యక్తి కాదు. ఈ యార్లగడ్డ వంశానికి చెందిన వ్యక్తి. ఆ వంశ ఆశయాలను నెరవేర్చాల్సిన వ్యక్తి. ఆ వంశ పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన వ్యక్తి. ఆయన్ని మన రిలేషన్స్ తో బంధించకూడదు మేడం. కష్టమైనా నష్టమైనా మనమందరం ఆయన వెనకుండి ఆయన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఈ వంశం ఆశయాలు నెరవేరుతాయి, పరువు ప్రతిష్టలు నిలబడతాయి. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. వాడు నిన్ను గుర్తుపట్టకపోతే ఏంటంట? నువ్వే భార్యవని చెప్తే వినడా? వంశీకి నీకు పెళ్ళయిందని, నువ్వే వంశీకి భార్యవని, వాడికోసం నువ్వు ఎన్నో సేవలు చేశావని మన దగ్గరున్న ఆధారాలతో చూపించి చెప్దాం. అలా చేస్తే వినడా? తెలుసుకోడా? ఇంతకు ముందంటే వాడికి మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు అలా కాదుగా. వాడికన్నీ అర్థం అవుతాయిగా, అర్థం చేసుకుంటాడు. అలా చేస్తే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది రత్నప్రభ గారు. నేను చెప్పేది నిజం. వంశీ గారిని కృష్ణవేణి గారిని ఒకటి చేయాలని మీరు ఫోర్స్ చేస్తే వంశీ గారు మళ్ళీ యథాస్థితికి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. మనోజ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ట్రీట్మెంట్ చేసే ముందు కొన్ని విషయాలు దాచాను. కానీ కృష్ణవేణి గారి మంచితనం చూసి కంట్రోల్ చేసుకోలేక ట్రీట్మెంట్ జరిగితే తర్వాత వచ్చే అనార్థాల గురించి కృష్ణవేణి గారికి ముందే చెప్పాను. అయినా కృష్ణవేణి గారు జీవితంలో ఆవిడికి ఎంత కష్టం వచ్చినా పర్వాలేదని, ట్రీట్మెంట్ జరగాల్సిందే అని పట్టుబడితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. కృష్ణవేణి గారు చేస్తున్న త్యాగానికి, చూపిస్తున్న ఔన్నత్యానికి ఆమె పాదాలకి నమస్కరించాలనిపించింది. ఈ దేశంలో ఎంత గొప్పవాళ్ళు ఉన్నారని గర్వంగా ఫీల్ అయ్యాను. ఈ దేశం మీద నా గౌరవం పెరిగింది.
అందుకే ఇప్పుడు చెప్తున్నాను. వంశీ గారికి ట్రీట్మెంట్ చేసి ఎలా అయితే నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చానో అలాగే వంశీ గారిని కృష్ణవేణి గారిని ఒక్కటి చేసే బాధ్యత నాది. అప్పటి వరకు నేను యుఎస్ తిరిగి వెళ్ళను. అలా నేను మాటిస్తున్నాను. అయితే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వంశీ గారికి నచ్చని ఏ విషయాలు అతని మీద ఫోర్స్ చేయకూడదు. ఆయన ఏం చెప్తే అది మీరు చేయాలి, కానీ మీరు ఏది చేయాలనుకుంటే ఆ విషయంలో మాత్రం ఆయన మీద ఒత్తిడి తీసుకురావద్దు. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణవేణి గారి మీద వంశీకి ప్రేమ పుట్టాలని మ్యారేజ్ వీడియో చూపించడం, ఆల్బమ్ చూపించడం, గత జ్ఞాపకాలు గుర్తు చేయాలని ప్రయత్నించడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. వంశీ గారు ఎస్ అంటే ఎస్ అనాలి, ఆయన నో అంటే మీరు నో అనాలి. లేదంటే మెంటల్ ప్రెషర్ పెరిగి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి వెళ్లే ప్రమాదం ఉంది. మనోజ్ గారు, మీరు చెప్పింది అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరము వంశీ గారి మీద ప్రెషర్ తీసుకురాము. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాము. మనోజ్ గారు, కృష్ణవేణి వంశీలు తప్పకుండా భార్యాభర్తలుగా కాపురం చేసే అవకాశం ఉందిగా. నెమ్మదిగా ట్రీట్మెంట్ చేసి ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. ఆ విషయం నాకు వదిలేయండి. మీరు హ్యాపీగా ఉండండి. చాలా థ్యాంక్స్ మనోజ్ గారు. తప్పకుండా మీరు చెప్పినట్టు ఫాలో అవుతాం. మీరు కాల్ చేసిన నంబర్ బిజీగా ఉన్నందున ఈ కాల్ వెయిటింగ్ లో ఉంది. దయచేసి మీరు కాల్ చేసిన నంబర్ బిజీగా ఉన్నందున ఈ కాల్ you have dialed is currently busy. Please call again later. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया थोड़ी देर बाद डायल करें. స్టూపిడ్, Call చేసిన నంబర్ ఎంతసేపు ఎంగేజ్? ఉన్నందున అర్జెంటుగా నీతో మాట్లాడాలరా ఇడియట్. దయచేసి సార్, ఏమైంది సార్? పొద్దునుంచి చూస్తున్నాను. ఆయనకేమైంది సార్? చేతిలో స్టాంప్ పేపర్స్ పట్టుకొని, చెవిలో ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడేంటి సార్? వారం రోజుల నుంచి రత్నప్రభ గారి మా కృష్ణవేణి సంతకాల కోసం తిరుగుతున్నాడు. దానికంత టెన్షన్ ఎందుకు సార్? అతనిలో అతన్ని గునుక్కుంటున్నాడు సార్. వాళ్ళేమో సంతకాలు పెట్టే మూడ్లో లేరు. ఏమైంది సార్? 3 రోజుల క్రితం వరకు వంశీ గారికి ఏమైందోనని టెన్షను. ఆ, ఆ తర్వాత వంశీ గారు కోలుకున్నారన్న ఆనందంలో సంతకాలు పెట్టడం లేదు. అప్పట్నుంచి ఇదిగో ఇలా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. ఏంట్రా నాకు ఈ పరిస్థితి? రత్నప్రభ కృష్ణవేణి చేత కష్టపడి సంతకాలు పెట్టిస్తే ఏదో మ్యాజిక్ మాయలు జరిగినట్టు పేపర్లు గాలిలో ఎగిరి నీళ్లలో నానిపోయాయి. మళ్ళీ కష్టపడి సంతకాలు పోర్జరీ చేయించి స్టాంప్ పేపర్లు రెడీ చేస్తే వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఛా! నాకెందుకు ఇలా జరుగుతుంది? ఏమైంది సార్? ఏం లేదు. ఏదో సౌండ్ వచ్చింది సార్. ఏం లేదని చెప్పానా? సార్, పేపర్ వెయిట్ పగిలింది సార్. నేను తీసేసాను సార్.
రేయ్, చెప్పేది నీ కదా? ఏం లేదని చెప్పానుగా, ఎందుకు తీస్తున్నావు? గెట్ అవుట్. అలాగే సార్. ఎంతసేపు ఫోన్ ఎంగేజ్? ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? సారీ సార్, ఇంతసేపు మీ గురించే మాట్లాడాను. డీల్ ఓకే సార్. 400 ఎకరాస్, 400 crores. 3 days లో రిజిస్ట్రేషన్ అయిపోవాలి. పేపర్స్ అన్ని రెడీగా ఉన్నాయని చెప్పావా? చెప్పాను సార్. వెరీ గుడ్. పనవగానే నీ కమిషన్ నీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను నైట్ మీ గెస్ట్ హౌస్కి వచ్చి మాట్లాడతాను సార్. ఓకే. దట్ ఈజ్ రాహుల్ దేవ్. ఇది నా ఫస్ట్ విజయం. రత్నప్రభ, కృష్ణవేణి, మీ సంతకాలు లేకపోతే ఏమీ చేయలేననుకున్నారా? ఈ రాహుల్ దేవ్ తలుచుకుంటే మీ సంతకాలనే కాదు, మిమ్మల్ని కూడా తయారు చేస్తాడు. సార్, వాట్ మిస్టర్ వీరభద్రం, ఏం చేస్తున్నావు? అకౌంట్ సెంటర్ చేస్తున్నాను సార్. ఎలా ఉన్నాడు మీ వంశీ? ఆయనకేం సార్, చాలా బాగున్నారు. అయినా మీరేంటి సార్, మన కంపెనీలన్నిటికీ ఓనర్ని వంశీ ఎలా ఉన్నాడని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు? అబ్బచా, తమరు అలా ఫీల్ అయిపోతున్నారా? సారీ సార్, తప్పైపోయింది, క్షమించండి. పెళ్ళాన్ని మర్చిపోయాడంట కదా మీ వంశీ గారు. సార్, అది మర్చిపోవడం కాదు సార్. ఆ, వంశీ గారికి తన భార్య గురించి తెలీదు. ఒకసారి తన భార్య ఏంటో ఎలాంటిదో తెలిస్తే ఆమె చేయి పట్టుకుని జీవితాంతం నడుస్తాడు సార్. అబ్బో, ఆవిడ అంత పవర్ఫుల్లా? అదేంటి సార్, మీరు చూశారుగా, మీకు అర్థం కాలేదా? నేను అర్జున్ పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత సైన్ చేస్తాను. అలాగే మేడం, అలాగే. అర్థమైంది వీరభద్రం గారు. ఎనీవే, గుడ్ లక్, చూద్దాం. వంశీ గారు ఇన్నాళ్ళు నా చేత తయారు చేసిన పరోటాల్ని చాలా ఇష్టంగా తినేవారు. స్వయంగా నేను మీకు తినిపిస్తే తప్ప మీరు తినేవారు కాదు. ఇప్పుడు మీకు ఇష్టమైన పరోటాలు చేశాను. ఏం కాంప్లిమెంట్ ఇస్తారో చూస్తాను. కృష్ణవేణి, వంశీ కోసం స్పెషల్గా పరోటా చేసినట్టున్నావే? అవును మేడం. వంశీ, నీకోసం కృష్ణవేణి స్పెషల్గా పరోటా రెడీ చేసింది. అమ్మా, నా ఫుడ్ గురించి ఇలా అదర్స్ కష్టపడి తయారు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పండి.
అమ్మా నాకు నువ్వు వడ్డించు. అమ్మా నీ చేత్తో నాకు తినిపించమ్మా. వంశీ వంశీ నాన్న వంశీ 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 ఎందుకు మీరిద్దంతా చేస్తున్నారు? చెప్పాను కదా నాకు ఇలాంటివి నచ్చవని. అది కాదు వంశీ గారు, మీకు పొల్లమారింది కదా, దగ్గుతున్నారని మంచినీళ్ళు ఇచ్చాను. అవి చేయడానికి ఇక్కడ మా అమ్ముంది, మా నాన్నున్నారు. వాళ్ళు చేస్తారు కదా, మీరెందుకంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు? సారీ వంశీ గారు. మీరు మీకు సంబంధం లేని విషయాలే ఇన్వాల్వ్ అయి తప్పు చేయకండి. అసలు తన్నెక్కడ చూసానో కూడా నాకు తెలీదు. తనంటే ఇష్టమని నేనెప్పుడూ చెప్పలేదు. తనని వెంటపడి ప్రేమించింది లేదు.